మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బైబిలు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట యేసు మాట. మన ప్రభును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో సియోను ఆరాధన గృహంలో పాల్పొందిన ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. సమయంలో దినవృత్తాంతాల మోడ గ్రంథము 4వ అధ్యాయంలో దినవృత్తాంతాల మోడ గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనందరం కూడా కలిసి అవుదాం. దినవృత్తాంతాల మోడ గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనందరం కూడా కలిసి అవుదాం. తీసారండి పేజీ నెంబర్ 336. 336వ పేజీ, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలును గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ప్రేంగల ప్రభువా, మీరు అనుగ్రహించి లేఖన భావనటు వందనాలు. కూడి వచ్చే ప్రియబిడ్డల మటు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఎన్నోసార్లు మా గమనంలో తీసుకొచ్చారు. మరి అమూల్యమైన సమయంలో తిరిగి మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ లేఖనాల్లో ఉన్నటువంటి సత్యాల్ని నీ ప్రజలైన మా అందరితో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్న ధారాళంగా మాట్లాడి ప్రభువా సరైన గ్రహింపు కలిగి ప్రభువా మీరు కోరుకున్న ప్రకారంగా నేను సేవించి గణపరిచి నీకు మహింకరంగా జీవించి నిత్యమైన మహింకర సిద్ధపడినట్లుగా మా అందరికి కూడా నేర్పించమని యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దినవృత్తాంతాల మోడ గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఒక వ్యక్తి గురించి పనిగట్టుకుని దేవుడు రాశారు. ఆయన పేరేం పేరు చెప్పండి? ఎబ్బేజు. ఎబ్బేజు అనేటువంటి మాటకు అర్థం అక్కడ ఒకటేసి కింద ఏం రాయబడిందంటే వేదన. ఈ పేరు ఎవరు పెట్టారండి? మనోళ్ళు వేదన అనే పేర్లు ఎవరైనా పెడతారా? దీవెన, వెన్నెల, ఇంకేంటి మగవాళ్ళ పేర్లు ఏం పెడతారు చెప్పండి? ఆశీర్వాదం. చెప్పండి, మంచి మంచి శ్రేష్టమైన పేర్లు పెడతారు. కానీ వేదనని కొన్ని పక్కోళ్ళు గిట్టనోళ్ళు అయితే నిక్నేములు పెట్టి పెడతారు. తల్లి పిలిచిద్ది అలాగా, కటికి నల్లగా ఉంటారు కానీ ఏమని పిలుతారు? పండు అంటారండి. చెప్పండి. లేకపోతే బ్యూటీ, స్వీటీ, రకరకాలుగా నిక్నేములు కూడాను మంచి మంచి పేర్లతో పిలుతారు. కానీ తల్లే పెట్టిందటండి ఈ పేరు. ఏమని పెట్టింది చెప్పండి? వేదన. ఎబ్బేజ్ అంటే అర్థం ఏంటి చెప్పండి? వేదన అంటే నేటి దినాల్లో అర్థం అవడానికి చెప్తున్నానండి. ఒక్కొక్క బిడ్డ ఈ యొక్క తల్లికి చాలామంది పిల్లలు పుట్టారు, కానీ ఈ బిడ్డను కన్నప్పుడు మట్టికి చాలా వేదన పడింది. ఒక్కోసారి సీరియస్ కండిషను, బిడ్డ అడ్డం తిరిగిందని చెప్తారు. విన్నారా? బిడ్డ అడ్డం తిరిగితే తల్లికి గ్యారంటీ ఉండదు. చెప్పండి, పుట్టబోయే బిడ్డ కూడా చాలా ప్రమాదం. డాక్టర్లు అందరూ చేతులెత్తేసి ఇక ఆ దేవుడే గతి అని చెప్పినప్పుడు మొత్తానికి దేవుడి కృప వల్ల తల్లి బతికింది. చెప్పండి, బిడ్డ కూడా బతికాడు. అందుకని ఆ పేరు పెట్టిందండి. ఆ పరిస్థితి చూసిన వాళ్ళు అందరూ కూడా ఈయన్ని అందరూ ఏడకోవడం చేయడం మొదలెట్టారు.
హేళన చేయడం మొదలెట్టారు, తిరస్కరిస్తున్నారు. అరే నెల తక్కువ ఏదో అంటారు కదా కొంతమందిని, ఏమంటారు చెప్పండి? ఆ, అలాగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. తల్లే అలాంటి పేరు పెట్టిందంటే తల్లికి బిడ్డకు కూడా గ్యారెంటీ లేకపోతే దేవుడు కృప వల్ల మొత్తానికి ఇద్దరు బతికారు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఎబ్బేజు మరి ఆ పుట్టుకలో అలాంటి బాధకరంగా పుట్టినప్పటికీ అయితే పెరుగుతున్న కొలది ఏం చేయబడ్డాడు చెప్పండి? 9వ వచనం చూడండి, చూసి చెప్పండి ఏముందండి అక్కడ? తన సహోదరుల కంటే ఘనం పొందాడట. అందుకని పుట్టుక అనేది మనకు తెలియదండి, ఎవరికి పుట్టామో కూడా తెలియదు. తెలుసా పిల్లలకి? పెద్దోళ్ళు చెప్పారు తెలిసిద్దండి? చెప్పండి. కానీ ప్రభునందు ప్రియమైన వారలారా, పుట్టుక అనేది మన చేతుల్లో లేదు. రెండోది ఏంటి చెప్పండి? మరణం అనేది మన చేతుల్లో లేదు, కానీ జీవితం అనేది మన చేతుల్లో ఉంది. ఆ పుట్టుకకు ఈ మరణానికి మధ్య ఉన్నటువంటి జీవితం గురించి దేవుడు నిన్ను ఎక్కడుగుతాడు. యములమైన సమయంలో ఎబ్బేజు గారి గురించి 2 వచనాలు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు రాయబడింది. ఎబ్బేజు అనేటువంటి పదము బైబిల్లో 3 సార్లు రాయబడింది. మొట్టమొదటిగా రాయబడింది ఏంటంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 55 వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 2:55. ఎబ్బేజులో కాపురమున్న. చాలండి. ఒక ప్రాంతాన్ని కూడా ఏ పేరు పెట్టమని చెప్పండి? వేదనకరమైన ప్రాంతము. వేదనకరమైన ఒక ప్రాంతం కూడా ఉందండి. కానీ మన దేవుడు యాతనలన్నీ ఏం చేస్తారంటే ఆశీర్వాదకరంగా మారుస్తారు. అవునా కదా? ఇక్కడ వేదనని దేవుడు ఏ విధంగా మారుస్తారంటే దీవెనకరంగా మారుస్తాడు. ఎందుకంటే మన వేదనలు ఎవరు తీసుకున్నాడు చెప్పండి? యెషయా గ్రంథము 53వ అధ్యాయం. నీ వేదన నా వేదన ఎవరు తీసుకున్నాడండి? దేవుడు భరించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే చూడండి ప్రియులారా, 10వ వచనం అంటారా? యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఎక్కడుందండి? చదవండి. పదకొండవ వచనం అందరూ చదువుతాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మన వేదనలు ఎవరు భరించారని చెప్పండి? దేవుడు భరించాడు. అంతేకాకుండా మనందరి జీవితంలో ఉన్నటువంటి వేదనని దేవుడు ఎలా మార్చాడో మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా చూడండి. లూకాసు వార్త 22:44. లూకాసు వార్త 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన మనందరి వేదనని భరించి మరీ ఎక్కువగా ప్రార్థన చేశాడంట. ఎవరి క్షేమం కొరకు చెప్పండి? మనల్ని ఎవరైనా ప్రార్థన చేసామంటే మన అవసరాన్ని బట్టి చేస్తాం. యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు. ఎవరి కొరకండి చెప్పండి? ఆయన కొరక, మనందరి కొరక? అది ఆయనకి మనకి ఉన్నటువంటి తేడా అదండి. మనందరి వేదనలు, మనందరి యొక్క యాతనలు, మనందరిలో ఉన్నటువంటి భారాలు, బాధలు, వీటన్నిటి కొరకు యేసు ప్రభువారు ఏం చేశారంటే ఆయన మరి ఎక్కువగా ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల ఎన్ని మేలు చేశారో గమనిద్దాం. బైబిల్లో చాలా వేదనలు ఉన్నాయండి. గర్భ వేదన చెప్పండి. ఇంకా వేదనలు చెప్పండి, మీకు తెలిసిన వేదనలు. మనోవేదన చెప్పండి. గర్భవేదన, మనోవేదన, ఇంకా నరకయాతన. నవ్వుతారేంటి? చెప్పమంటే చెప్తాను, చెప్పలేంటమ్మా. బైబిల్లో చాలా యాతనలు, మనకు తెలిసిన యాతనలు చెప్పండి. మరణ వేదన, ఇంకా పాతాళపు వేదన, చాలా వేదనలు ఉన్నాయి.
ఇవన్నీ చూసుకుంటే మన సమయం ఉండదు. ఎన్ని వ్యాధులను ఎన్ని యాతనలను ఎవరు తప్పిస్తారు చెప్పండి? మన ప్రభువారు తప్పిస్తారు. లోకాసు వార్త 16:0 మాట చదువుతాం. ఒక ఆయన అక్కడికి వెళ్ళాక ప్రార్థన మొదలెట్టాడండి. లోకాసు వార్త 16:28 వచనం. లోకాసు వార్త 16:28. 27 నుండి చదువుతుంటే అర్థమైందండి. 27 నుండి చదవండి. 27 నుండి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఏ స్థలం ఉందో చెప్పండి మనకు రెడీగా? వేదనకరమైన స్థలం ఒకటి ఉన్నది. ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకొనిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, తల్లి గర్భంలో వేదన అనేది అది తాత్కాలికమే. కానీ ఈ యొక్క పాతాళ వేదన ఎంతకాలం అంటే చెప్పండి? అగ్ని ఆరదు, పురుగు సావదు. యుగ తరతర భయంకరమైనటువంటి వేదన. పాపం పాతాళంలోకి వెళ్ళిన తర్వాత కన్ను తెరిచినటువంటి యొక్క ధనవంతుడు అన్నదమ్ములు సాగుగలుగుతారా, బతుకుతారా? లోక సామెత అని చెప్పండి. కానీ పాతాళానికి వెళ్ళిన తర్వాత ఎంత ఇష్టం లేని వ్యక్తి అయినా సరే ఇక్కడికి రాకూడదని అంత భయంకరం ఉంటుందండి. అది గమనించండి ప్రియులారా. అందుకనే ఈ వేదనకరమైన స్థలాన్ని రాకుండా వారి సాక్ష్యుడికి ఎవరైనా పంపించి ప్రభు తండ్రి అని మొరపెడుతూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి విషయాలు చెప్తున్నాడా లేదా? ఇవన్నీ యేసు ప్రభువారు చెప్తున్న మాటలే. ప్రకటన గ్రంథము 21 అధ్యాయాలు కనుక మనం గమనించినట్లయితే, ప్రకటన 21:5 వచనం. ప్రకటన 21:5. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు మాటలు నమ్మకం నిజమై ఉన్నవి కనుక 4వ వచనం, క్షమించు 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను, అదిగోండి వేదనైనాక ఉండదు. మన యొక్క వేదనని దేవుడు తీసివేశాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎంతోమందిని వేధించాం. ఏం చేసాం చెప్పండి? ఏడిపించాం. మనం కూడా చాలాసార్లు ఇలాంటివి అనుభవించాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వేదనలన్నీ కూడా ఏం చేశాడు చెప్పండి? వేదన ఇకను ఉండదు. కాబట్టి ప్రభునందు ఎలాంటి వేదనలైనా దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎబ్బేజు గారి జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన పుట్టుకతో వేదన కలిగించిన అనుభవం అయినప్పటికీ తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? తన సహోదరులందరికంటే ఏమయ్యాడంటే ఘనము పొందినవాడు ఆయన రాయబడింది. ఎబ్బేజు అనే పదం ఎన్నిసార్లు రాయబడిందని చదువుకున్నాం చెప్పండి మనం? 3 సార్లు. మొట్టమొదటిగా చూసుకున్న పదం ఎక్కడంటే దినవృత్తాంతాల 3వ గ్రంథం 3వ అధ్యాయం. అమ్మా చదివాం కదా మనం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇందా మనం చదువుకున్న విషయాలు చూడండి. రెండో విషయం ఎక్కడ ఉందండి? 4వ అధ్యాయం 9వ వచనం ఉందండి. అక్కడ కూడా ఎబ్బేజు ఉంది. 10వ వచనంలో కూడా ఎబ్బేజు అనే పదం ఉంది. ఈయన గురించి రాయబడింది ఎన్ని వచనాలు ఉన్నాయండి? 2 వచనాలే. బైబిల్లో ఆయన గురించి రాయబడింది 2 వచనాలు. కానీ మనకి ఎంతో పాఠాలు ఉన్నాయి ఇందులో. మన గురించి ఎన్నో పాఠాలు ఉన్నాయండి. మనం ధ్యానించుకోవాలని చాలా విషయాలు ఉంటాయి. మరి పుట్టుకలోనే సరిగా అందరికీ ఇబ్బంది కలిగించినటువంటి ఈ వ్యక్తి అటు వాళ్ళ అమ్మగారి తల్లిదండ్రులకి బాధనే కదా, ఎంతోమందికి బాధ కలిగించాడు. కానీ పుట్టిన తర్వాత అందరూ ఏళాకోళం చేస్తుంటే, తిరస్కరిస్తుంటే, అన్నదమ్ములు కూడా తిరగటమే. అలా పుట్టావు ఎలా పుట్టావు అని తిరస్కరించి మాట్లాడటమే. కానీ ఈయన మంచి తీర్మానం చేసుకున్నాడండి. మంచి తీర్మానం చేసుకుని ఏం చేశాడంటే, ఎవరెవరైతే నన్ను తిరస్కరించారో, అవహేళన చేశారో, వ్యతిరేకించారో, కించపరిచారో, ప్రతికూలంగా మాట్లాడారో వీళ్ళందరికంటే నా జీవితం ఎలా ఉండాలని కోరుకున్నారు చెప్పండి? మీరు వాక్యం మీద దృష్టి పెడితే చెప్పగలరు. ఎక్కడెక్కడో ఉంటారు, ఎక్కడే వచ్చారు, పేరుకి ఎక్కువ ఉంటారు, కానీ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. ఇక్కడ వాక్యం చూసి చెప్పండి, నా సహోదరులు అన్నదమ్ములు అందరికంటే నేను ఏమవ్వాలి చెప్పండి? ఘనం పొందాలి, గొప్పగా అవ్వాలి. ఎలా సాధ్యమైద్దని
ఆయన వెతుకుతూ మొదలెట్టినప్పుడు దేవుడు కృప వల్ల దేవుడు కొన్ని మార్గాలు సరళం చేశాడు. ఎవరికంటే చేయడానికి చెప్పండి, ఈయన తన సహోదరుల కంటే. ఇక్కడ దినవృత్తాంతాలు 3వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఇంకొక ఆయన హెచ్చించబడ్డాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, యోధా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను, అతనిలో నుండి ప్రముఖుడు బయలు వెడలిను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఇంకొక ఆయన తన సహోదరుల కంటే ఏం పొందాడు చెప్పండి, హెచ్చించబడ్డాడు అంటండి. ఆయన పేరేం పేరండి, వారు అన్నదమ్ములు 12 మందిలో ఆయన హెచ్చించబడ్డాడు. యథార్థమైన ప్రవర్తన బట్టి, దీన్ని బట్టి చెప్పండి. వాస్తవానికి ఎవరంటే యోసేపు గొప్పడవ్వాలి లోకపరంగా, కానీ అందరికంటే హెచ్చించబడ్డాడు యోధా గారు. 12 మందిలో కూడా హెచ్చించబడ్డాడు. ఆయనలో ఎవరు వచ్చాడని చెప్పండి, ప్రముఖుడు. చెప్పండి, ప్రముఖుడు వచ్చాడు కాబట్టి యోధా గొప్పోడయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన వాక్యంలో మనం గమనించినట్లయితే, నేను ఏ మానవుల ద్వారా ఈ లోకంలో జన్మించాలని దేవుడు ఆశపడినప్పుడు ఆయనకి తగినటువంటి ఆయన నచ్చిన వ్యక్తుల ద్వారానే ఆయన ఈ లోకంలో ఉద్భవించాడు. మరియమ్మ గారి దగ్గరకు వచ్చి దేవదూత ఏం చెప్పిందండి, సాలమన్ రాజు గారిని దేవుడు ఆశ్రయించిన కాక. ఆ మాట ఒకసారి చదువుదాం. సగం చెప్తే మొత్తం చెప్తే బాగుంది. లోకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఒక దేవదూతని ఇక్కడ దేవుడు పంపించి లోపలికి పంపించిన తర్వాత ఎవరితో ఈ మాట చెప్పగలడం? మనం అందరం ప్రార్థనమే. హెబ్రోను సహవాసం, మన సహవాసం చెప్పండి, నమ్మకస్తులు అని మనం భావించుకుంటూ ఉంటాం. కానీ దేవదూతను పంపించి ఎవరితో పడితే వాళ్ళతో మాట చెప్పించడానికి దేవుడు. చూడండి ప్రియులారా, అక్కడ కన్య, చాలామంది ఇక్కడ యోగ్యమైన వారు ఉన్నాం, కానీ దేవుని చేత ఈ యొక్క సమాచారం అందించబడాలి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, మనల్ని ఏమైనా వెళ్తారు, దెయ్యం పట్టినోడు అంటారు. మనల్ని ఏమంటారు చెప్పండి. మరి అంతే కదా, అపవాది కుమారుడా ఉందా లేదా? బైబిల్లో అపోస్తల కార్యంలో పౌలు గారు అంటాడండి, సమస్తమైన కపటంతో నిండిందానా. చూడండి ఇక్కడ ఈమెతో ఏమని చెప్తున్నారంటే, దయాప్రాప్తురాల నీకు శుభం. ఎవరైతే దేవుని దయకు ప్రాప్తులయ్యారో వారికి అందరికీ శుభాలే. శుభకార్యాలు, శుభాలు జరగాలి, అందరికీ ఉంది లేవా? మన అందరి జీవితాలు ఏం జరగాలని కోరుకుంటాం? అన్నీ శుభాలే. అశుభాలంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరికి శుభం జరిగిద్ది అంటండి? దేవుడు దయకు పాత్రులకి. ఎవరు చెప్పండి? దెయ్యం పట్టిన వాళ్ళు శుభాలు జరుగుతాయా? చెప్పండి. దేవుడు ఎవరిలో అయితే ఉండరో వారిలో ఎవరున్నట్టు? దురాత్మలు. మగ్దలేనే మరియలో ఎన్ని దురాత్మలు ఉండి అంటే అంతకుముందు 7 దురాత్మతో నింపబడినటువంటి మగ్దలేనే మరియ కూడాను దేవుడి సందుకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుని తన జీవితం బాగు చేయించుకుని పాపాల విషయం పశ్చాత్తాపడి కన్నీరు కార్చు ద్వారా యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపం నుండి శుద్ధీకరించబడి ఆయన పునరుద్ధారుడిగా తిరిగి లేచినప్పుడు ఎవరు మొట్టమొదటి కాబడ్డాడు? ఆయన మగోళ్ళు కనబడ్డా? ఇక్కడ బ్రదర్స్ అని లేదు, సిస్టర్స్ అని లేదు, ఎవరు సరిగా ఉంటే వాళ్ళు. ఇక్కడ ఒక సహోదరి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు దేవదూత, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. 29వ వచనంలో ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని ఉండగా, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. సాలండి, దయ పొందింది. రెండోది చెప్పండి, కృప పొంది. మరి మన సంగతి ఏంటి? ఏదో అరకొరగా ఒకటి పొందుతా, అప్పుడు అదే ఒకప్పుడండి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అదే మాట, అవును కదా? కొంతమంది ఏం చెప్తుంటారు చెప్పండి? మా చిన్నతనంలో అయితే లేదా మా ప్రారంభ దినంలో అయితే అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మట్టికి అన్ని మైనస్లే. అందుకనే మన యొక్క స్థితి ఎలా ఉండాలంటే, మునుపు బాగుండాలి, ప్రారంభం బాగుండాలి, సాగుదల ఇంకా బాగుండాలి, ముగింపు మరీ బాగుండాలి. ఎబ్బేజ్ గారు ప్రారంభం బాగుందా? లేకపోయినా కానీ అక్కడితో ఆయన నిరాశపడలే. చాలామంది నిరాశపడితే వాళ్ళ యొక్క వేదన మాటలకే, తల్లి లాంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనే మాటలకే అప్పటికే చిన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటూ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవడం ఏదో చేద్దరు. ఈయన అలా అయ్యాడండి?
మంచి మార్పు నొందాడు. ఎందుకని నన్ను అందరూ తిరస్కరిస్తున్నారు? వాటన్నిటిని కూడా నేను దేవుడు సహాయం చెప్పున బాగు చేయించుకోవాలని అనుకున్నాడండి. అందుకనే తన జీవితంలో తన సహోదరులందరికంటే ఘనం పొందాడు. ఇక్కడ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం ఎవరి గురించి చూసుకున్నామండి? యోధా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలు వెళ్ళిను. అక్కడ మరియమ్మ గారితో చెప్పినటువంటి దేవదూత ఇక్కడ ఆ కాలంలో యోధా గారి ద్వారా ఆ వంశావళిలో ప్రభువారు చేరాడు. అవునా కదా? కాబట్టి వారు ధన్యులయ్యారు. ఇలాగ మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 33 అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాట చూసుకుంటే 24 అండి, చదవండి. అదే 33:24. ఓకే. ఆషేరును గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, తన పాదములను తైలములో ముంచుకును. మనమైతే రొచ్చులో పెడతాం కాళ్ళు. ఎక్కడ పెడతాం చెప్పండి? పెంటలో. కానీ ఆయన పాదాలు ఎక్కడంటే తైలములో ముంచుకున్నాడంటండి. ఎందుకనంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా దేవుని సందుకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడతారు లేదా అమ్మా? ఆశీర్వాదాలకు వారసులు అవడానికి మనం వచ్చాం. నిత్యం ఆశీర్వాద కారకులు ఉంటాక మనం వచ్చాం. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి వచ్చాం. అయితే మామూలు ఆశీర్వాదం కాదండి, ఎక్కువైన ఆశీర్వాదం కావాలి. వచ్చిన వాళ్ళందరూ దేవుడు ఆశీర్వించాడు. కానీ ఇక్కడ ఏం రాయబడిందండి? తన సహోదరుల కంటే. నోరు తీరతలేదండి చాలామంది. యేసు ప్రభు వారు ఒక ఆయన అడిగాడండి, సీమోన్ కుమారుడు అయినా, అంతేనా, యోహాను కుమారుడు అయిన సీమోన్ అని అడిగాడండి. యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడు, వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తావు అన్నాడా? యోహాను సువార్త 21వ అధ్యాయం ఉంటుంది. 3 సార్లు అడిగాడు. ఏమన్నాడు చెప్పండి? మనం దేవుని ప్రేమించబట్టి వచ్చాం, దాంతో నీకు తృప్తి ఏమో, కానీ ఎవరు తృప్తి లేదు? దేవుడు తృప్తి లేదు. వీరందరికంటే ఎక్కువ ప్రేమించేవాళ్ళు కావాలి దేవుడికి. అవునా కాదండి? మనం మత్తయి సువార్తలో మాట చూసి మరి ఎక్కడికి వద్దాం. 7వ అధ్యాయం 8వ అధ్యాయం ఒకటి మాట. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించడానికి ఎక్కడండి? మార్కులోనా లోకంలోనా? ఎక్కువగా ప్రేమించింది కాబట్టి ఎక్కువగా క్షమించబడింది అన్నమాట. అమ్మా మీరమ్మ గారు ఎదుగుతున్నారా? లోకాసు వార్త 7వ అధ్యాయం అండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 47 చదవండి. లోకాసు వార్త 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడును బడిన నీతో చెప్పిన. చాలండి. మనం కూడా విస్తారముగా ఎక్కువగా దేవుని ప్రేమిస్తే ఎక్కువగా క్షమించబడతాం, ఎక్కువగా దీవించబడతాం, ఎక్కువగా ఆశీర్వదించబడతాం. అంతేనా కదా? మన సహోదరులందరికంటే, మనతో పాటు ప్రార్థనకు వచ్చేవాళ్ళు అందరికంటే మనం ఎలా ఉండాలండి? నువ్వు తలగా ఉండాలి అన్నాడు. అందరూ తలగా ఉంటారా? ఏమండి? ఎవరో ఒకరు హెడ్గా ఉంటారు. ఏ సార్ ఆఫీస్ చెప్పండి. ఇప్పుడు స్కూల్లో సార్ గారు చేస్తున్నారు, అందరూ హెడ్ మాస్టర్లేనా ఒకరేమంటారా? అలాగే ఇప్పుడు మన సంఘంలో ఎవరు హెడ్ అంటే పాస్టర్ గారు అనేది కరెక్టేనండి. దేవుని యొక్క రాజ్యంలో సంగతి ఏంటంటే అది మనం పోటీలు పడాలి. దేనికంటే పోటీలు పడేది? ఆశీర్వాదాల కొరకు. ఒక ఆయన కడుపులో ఉండగానే పోటీ పడ్డాడు. ఎవరండి? తల్లి కడుపులో ఉండగానే. అది దేవుడి బిడ్డల యొక్క లక్షణాలు. మనం కూడా మందిరంలో ఉండగా కడుపులో ఉన్నట్టు లెక్క, తల్లి గర్భంలో ఉన్నట్టు లెక్క అండి. మనం ఎక్కడ ఉండగానే పోటీలు పడి అందరికంటే ఎక్కువ ఏం పొందాలి చెప్పండి? ఆశీర్వాదాలు. అందరికంటే ఎక్కువ దెబ్బల, అందరికంటే ఎక్కువ ఆశీర్వాదాలు, దీవెనలు,
మన తోటి సహోదరుల కంటే హెచ్చించబడాలి, ప్రముఖులు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలి. అలాగా ముగ్గురు సంపాదించుకున్నారు. వారి పేర్లు చెప్పండి. అయ్యా సిస్టర్ గారు చెప్తారు. ఎంతవరకు అన్నారా అడుగుతాం. ముగ్గురు పేర్లు చెప్పాం కదా. మొట్టమొదటి ఆయన ఎవరండి? యబ్బేజు. రెండో ఆయన ఎవరు చెప్పండి? యోధా గారు. యోధాలు ఇద్దరు ఉండాలండి. మళ్ళీ మూడో ఆయన ఎవరండి? ఆషేర్ గారు. ఇస్కరియోతు యోధా పేరు వచ్చింది కాబట్టి మాట చదువుదాం. ఈయన ఉండాయి పోగొట్టుకున్నాడండి. ఎవరు చెప్పండి? కనీసం ఇచ్చిందన్నా కాపాడుకోలే. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం. ఇస్కరియోతు యోధా గారి పరిస్థితి ఏంటంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. ఎన్ని కోల్పోయారో చూడండి. ఇక్కడ తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలోను ఏర్పరచుకున్న వారిని కనుబర్చమనేది. చాలండి. ఇక్కడ ఎన్ని కోల్పోయాడని రాయబడిందండి. గ్లాడీ చెప్పావు. చోటు. దేవుడు మనకి ఏదో ఒక సంధిచ్చి ఇక్కడ సరిపెట్టుకోమంటాడండి. అమ్మా చెప్పండి. దేవుడిచ్చే చోటు. నా తండ్రి ఇంట మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవుడు మనకు మంచి ఇస్తాడండి. శ్రేష్టమైన పదార్థాలు. దేవుడు సృష్టించి ప్రతి చూసినప్పుడు అలా మంచిగా ఉందా చెట్టుకుండగా? దేవుడు మన కొరకు అన్నీ మంచియే ఇచ్చాడు. శ్రేష్టమైన మనోహరమైన స్థలము, శ్రేష్టమైన స్వాస్థ్యము. దేవుడు మన కొరకు మనోహరమైన ఎన్నో రమ్యమైన ఇచ్చాడు. అయితే అలాంటి శ్రేష్టమైన చోటు ఎవరికి కోల్పోయాడండి? దేవుడు మనకు మంచి ఇస్తాడు. కోల్పోయేది ఎవరండి? మనమే. రెండోది ఏం కోల్పోయాడు చెప్పండి? అపోస్తలత్వం వెంటనే వచ్చేద్దా? ప్రతి ఓడు అపోస్తలుడు ఉంటావు చూస్తారు, కానీ ఏం చేయరండి? పరిచర్యలో నమ్మకంగా ఉండరు. పరిచర్య తర్వాత ఏమొద్దండి? అపోస్తలత్వం వద్దాయి. పరిచర్య కూడా ఏమైపోయాడు చెప్పండి? కోల్పోయాడు. ఆఖరికి ఏం పోగొట్టుకున్నాడండి? అపోస్తలత్వం. మనము సంపాదించుకునే వారుగా ఉండాలి కానీ కోల్పోయేవారుగా ఉండకూడదు. అలాగనే ఇంకొక ఆయన ఎలాగో పోగొట్టుకున్నాడు. ఎవరు సంపాదించుకున్నారు చూద్దాం. ఇక్కడ ఇది ఎవరికి వచ్చేసిందండి? కింద వచనంలో 26వ వచనంలో మత్తీ గారికి ఆ అవకాశం దేవుడు ఇచ్చాడు. నువ్వు కోల్పోయినంత మాత్రాన దేవుడే రాజ్యం కోడికి ఇచ్చేస్తాడండి. నీకు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే చేజేతిలో పోగొట్టుకోవడమే. రాజుల మోడ గ్రంథంలో గనక మనం గమనించినట్లయితే రాజుల మోడ గ్రంథం 2వ అధ్యాయము 13 చదువుదాం. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 13 నుండి 15 వరకు. అంతలో అగ్గీతు కుమారుడైన అదోనియా. ఈయన ఎవరు చెప్పండి? అదోనియా సొలొమోను తల్లి బత్షెబ వద్దకు రాగా ఆమె సమాధానం వచ్చున్నావా అని అతను అడిగాను. అతడు సమాధానంగా వచ్చున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదని అనేను. ఆమె అది చెప్పమనగా అతడు రాజ్యం ఎవరిదని చెప్పండి? రాజ్యము నాదై ఉండేననియు నేను ఏలాలని ఇశ్రాయేలు అందరూ తమ దృష్టి నా మీద ఉంచిరని నీవు ఎరుగుదు. అయితే రాజ్యము నాదిగాక నా సహోదరునిదయ్యను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయను. కొంతమంది చేజేతిలా కోల్పోతారండి. ఇక్కడ ఇద్దరు సొంత అన్నదమ్ములు. అదోనియా సొలొమోను ఎవరు చెప్పండి? సొంత అన్నదమ్ములు, దావీదు గారి యొక్క కుమారులు. అయితే ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఏమనుకున్నారు? అదోనియే దావీదు గారి తర్వాత రాజు అవుతారు అనుకున్నారు. ప్రజలందరూ అనుకున్నారంటండి. వాస్తవానికి కూడా 15 వచనం రాబడింది, అతడు రాజ్యము నాదై ఉండినదనియు నేనేలాలని ఇశ్రాయేలు అందరూ తమ దృష్టి నా మీద ఉంచారని ఎరుదు. అయితే రాజ్యము నాదిగాక నా సహోదరునిది అయింది. ఎలా అయిందండి? అది యెహోవా వలన అతనికి ప్రాప్తమైంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. కనీసం మనకి ఇచ్చిందన్నా కాపాడుకోవాలి. మన సహోదరులందరికంటే గొప్పవాళ్ళు అవ్వాలనేది దేవుని చిత్తమే, దేవుని కోరిక. కనీసం ఉండదన్నా కాపాడుకోవాలిగా. ఒక ఆయన తిండి కోసం అమ్మేశాడు. ఏంటి చెప్పండి?
ఒక పూట ఒక రోజా? ఒకే ఒక పూట అన్నం కోసం కక్కుర్తిపడి జ్యేష్ఠత్వం ఇలాంటి శ్రేష్టమైన అవకాశాన్ని ఎవరు కోల్పోయారు, ఎవరు సంపాదించుకున్నారు చెప్పండి? చెప్పండి. ఎబ్రీ పత్రికలో మాట చూద్దాం, 12వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16 వచనం. ఎబ్రీ 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి వీళ్ళకు కొత్త పేర్లు వచ్చినాయి. ఏమని చెప్పండి? భ్రష్టుడు, వ్యభిచారి. ఆత్మీయ భ్రష్టుడు, ఆత్మీయ వ్యభిచారులు అండి. లోకపరంగా ఎలాంటి తప్పులు చేయని వాళ్ళు ఉన్నారు, కానీ ఆత్మీయ భ్రష్టులు చాలామంది ఉన్నారు, ఆత్మీయ వ్యభిచారులు చాలామంది ఉన్నారు. చేతుల ఒకే ఒక పూట కొంత తిండి కొరకు తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. వాస్తవానికి ఎవరు అర్హులు చెప్పండి దీనికి? ఏశావు. ఎవరు చెప్పండి? చేతులా కోల్పోయాడు. ఇస్కరియోతు యూదా కూడా ఏం చేశాడు చెప్పండి? చేతులా. దేవుడే తన ప్రాణం పెట్టి అన్నీ పెట్టుకుని కొనుక్కుంటే ఇస్కరియోతు యూదా గారు డబ్బు కోసం ఎవరిని అమ్మేసుకున్నాడు? ఆయన్ని అమ్మేశాడు. ఈయన ఆ తిండి కోసం ఎవరిని అమ్మేశాడు? కొంతమంది వారి ఇష్టాలు నెరవేర్చుకుంటా కొనుక్కున్న అమ్మేసుకుంటారండి. రోమాపత్రిలో ఉంటుందండి మన గురించి మాట. చూడండి ఒకసారి, మనం దేనికి అమ్మేసుకుంటాం చూడండి ఒకసారి. ఒక ఆయన భార్య మాటిని ఏదో అమ్మేసుకున్నాడు, ఆయన కూడా ఆహాబు గారు. ఇలా ఉంటే బైబిల్ ఎన్నో విషయాలు ఉంటాయండి రోమాపత్రికలో. తోట కోసం అండి, ఒక తోటని పొలం సంపాదించుకోవటానికి భార్య మాటిని తాను అమ్మేసుకున్నాడు ఆహాబు గారు. దేనికోసం? పొలం. ఇది మన కొరకండి. రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. రోమాపత్రిక 7:14. అయితే నేను పాపమునకు అమ్మబడి మనం దేనికి అమ్మేసుకుంటున్నాం? పాపం అంటే ఎంత ప్రీతో. పాపం అంటే భయం వేయాలండి మనకి, కానీ ఏం కలుగుతుంది మనకి? ఆదికాండం 4వ అధ్యాయం నుండి ఉంది. దానికి నీ మీద ప్రేమ కలుగుతుందంటండి, వాంఛ కలుగుతుందంట. పాపాన్ని ఇడిచిపెడతాకి ఎవరికైనా ఇష్టం ఉందండి నేటి దినాల్లో? చెప్పండి. పాపపు పేపాలుగాడు మనం. పాపంలో మునిగి తేలుతూ ఉంటాం. ఎంత ఆనందమో! నాశనకరమైన గుంట, జిగట గల దొంగ భూమిలో చక్కగా పందిలాగా పొరులాడుతూ ఉంటాకి ఇష్టపడుతున్నారు, కానీ గొర్రెలాగా ఈరోజు కూడా అసహించుకుని బయటకు వచ్చి ఎంతమంది ఉన్నారు? కాబట్టి అందుకనే వాళ్ళ జీవితాల్లో, చాలామంది జీవితాల్లో కోల్పోతూ వచ్చారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ అమూల్యమైన సమయంలో మనం ఎబ్బేజ్ గారి గురించి చూసుకుంటాం. ఎవరి గురించి చూసుకుంటాం చెప్పండి? ఎబ్బేజ్ గారు అయితే ఇలాంటి అన్నీ ఒక్కొక్కటిగా వదులుకొని హెచ్చించబడ్డాడండి. ఏం చేయబడ్డాడు చెప్పండి? ద్వితీయోపదేశకాండము 28:1-2 వచనాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవులు అన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తి. ఇప్పుడు వారు మనం చదువుకున్న వచ్చిన ఇందులో వచ్చేసినాయి లేదా? సహోదరులే కాదు, ప్రపంచంలో ఉన్న జనాంగం అందరికంటే మళ్ళీ ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడు. దీవులు అన్నీ కొన్నా ఒకటార కూడా పొందతలేదండి మరి మనం. కానీ వాక్యం ఏం చెప్తుంది? దీవులు అన్నీ కూడా నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. అదోనియా ఉన్నాడండి. అదోనియా ఉన్నాడు. అదే అతనికి ప్రాప్తి, అతనికి ఇతర ప్రాప్తి అవుతాయండి. మరి నీకు ప్రాప్తించేది ఏది? వాక్యంలో ఏంది అన్నాడు ఆయన? రాజ్యము నాదిగాక నా సహోదరుని అయింది, అది యెహోవా వల్ల అతనికి ప్రాప్తమైందండి. మనకు అర్థమైపోద్ది అసలు ఈ ఆశీర్వాదం నాది కదా, నా స్వయంకృతాపరాధం, నా తప్పుడు విధానం వల్ల, నా నా మనస్సాక్షి చెప్పినట్లు నేను ఎన్నో కారణం చేత తల్లిదండ్రుల్ని, దైవ సేవకుల్ని, ఆత్మీయుని లెక్క చేయకుండా ఇచ్చలవిడిగా
నా ఇష్టాన్ని నేను జరిగించిన కారణం చేత కదా ఇవన్నీ కోల్పోయానని కొంతమంది ఎక్కడ బుద్ధి వద్దు, ఆ ధనవంతుల లాంటి ఎక్కడ బుద్ధి వద్దండి. తప్పిపోయిన కుమారుడైతే దేవుడి దయ వల్ల కొంతకాలానికే బుద్ధి వచ్చేసింది. పందులు తినే పట్టు తినేటప్పుడు అర్థమైపోయింది. కానీ మరి ధనవంతుడికి ఎప్పుడండి? ఈ ధనవంతులు కన్ను మిన్ను కానరాదు. ఇలా సుఖాలు వచ్చేసరికి అసలు ఎవరిని లెక్క చేయరు. తర్వాత అసలు కాడ ప్రార్థన చేస్తే ఎవరన్నా వింటారు అక్కడ? అందుకని యుగాంతమంది ఉన్న మనకు బుద్ధి కలగడానికి ఈ విషయాలు దేవుడు రాయించాడు. వాస్తవానికి దేవుడు నిన్ను అందరికంటే ఎక్కువ ఇచ్చేస్తానన్నాడు. దీవులు అన్ని ఇస్తున్నాడు, కొన్ని ఇస్తానన్నాడు. చెప్పండి, అన్నీ నీకు సంప్రాప్తం అయితే అని చెప్తున్నాడు. మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మరల ఎబ్బేజ్ గారి దగ్గర రండి. దినవృత్తాంతాల 3వ గ్రంథము 4:9 చదవండి. ఇది ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి. ఇది చాలా ప్రాముఖ్యం మాట అండి. మనకి ఏ సమస్య ఉన్నా, ఏ కొదువు ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ బాధ ఉన్నా ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? అమ్మా చెప్పండి అమ్మా. ఆడాళ్ళు చెప్పుకుంటే ఏమవుతామండి? అబాస్పాలు అవుతాం. మనుషులు చెప్పుకుంటే ఏమవుతాం చెప్పండి? వాళ్ళు నవ్వుతారు, లోపల హేళన చేస్తారు. పైకి మట్టికి అలాగ అమ్మాయి ఇలాగయ్య అంటూ ఉంటారు, లోపల మట్టికి వీడికి ఇలాగే ఉండాలి, ఏమకి ఇలాగే తగలాలన్నట్టు అనుకుంటూ ఉంటారు. అవునా కదా? కానీ అదే దేవుడు చెప్పుకుంటే చూడండి, ఇక్కడ వాక్యం ఏం రాయబడిందండి? 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి 4 అడిగాడండి. ఎన్ని అడిగాడు చెప్పండి? ఈ 4లోనే మనుషులు కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఏమి అడిగాడు చూడండి ఒకసారి. ఎవరు ఆశీర్వదించగలుగుతాడండి? సకలాశీర్వాదానికి కారకుడు ఎవరు చెప్పండి? నీకు ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాద కారకుడు ఎవరండి? యేసు ప్రభు. దేవుడు మాత్రమే ఆశీర్వదించగలడు. మిగిలినోళ్ళు ఎవరి దగ్గర? వాళ్ళ దగ్గర ఉంటేనే కదా. ఒక తమ్ముడు వచ్చి ఆశీర్వాదం పొందిన తర్వాత అన్నయ్య గారు వచ్చి నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం ఉందా అన్నాడా లేదా? ఎవరు అడిగాడండి? నీకు ఈ దగ్గర ఒకటే ఉందా నాన్న, ఇంకేమీ లేవా అని అన్నాడు లేదా? వాస్తవం కూడా అదే. అది కూడా నాన్న వాళ్ళ నుండి వచ్చింది. ఆ ఉండదని మొత్తం ఇచ్చేసాడు. ఇంక ఈ దగ్గర ఏమి లేవు. దేవుడు ఇచ్చి ఆయన దగ్గర ఏమైనా అయిపోతాయా అమ్మా చెప్పండి? ఆయన దగ్గర ఆశీర్వాదాలు అయిపోవడం అన్న మాట లేదు. ఎంతమందికైనా ఏ తరంలో ఎన్నిసార్లైనా ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా ఇస్తాడు. ఎవడ చెప్పండి? అడిగే విషయాలు 2 మాటలు చూసుకుందాం. అవి చూసుకుంటే తప్ప మనకు అర్థం కాదు. లేఖనాల్లో చూసినట్లయితే మనకి ఆయన పేరెవరండి? దొంగ పాస్టర్ గారు ఒక ఆయన ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలను దూషించమని చెప్తాడు, చెప్పించమని. బిలాము గారు. బిలాము గారు ఏదైనా ప్రార్థన చేస్తే వెంటనే ఎవరు ఆమెన్ అనేవారు? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మనం లేఖనాల్లో గనక గమనించినట్లయితే ఎన్నో విషయాలు రాయబడినాయి. మనం గనక నిజంగా దేవునికి మొర్రపెట్టినప్పుడు, లేకపోతే మనవి చేసుకున్నప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు మనలో మార్పు రావాలి. ఆ యొక్క బిలాము గారు ఏ ప్రార్థన చేసినా వెంటనే ఎవరు ఆమెన్ వారు చెప్పండి? నువ్వు నేను ఇక్కడ ఆరాధన చేసినా ప్రార్థన చేసినా గిట్టనోళ్ళు కొంతమంది ఉంటారు. ఆమెన్ అంటారా? మీరు పరిశీలన చూస్తే అర్థమైపోద్ది. నేను కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటా. నచ్చినప్పుడు ఆమెన్ అంటారు, నచ్చినప్పుడు గిట్టినప్పుడు వినపడినట్టు నటిస్తూ ఉంటారు చాలామంది. కానీ దేవుడిని ఎప్పుడు ప్రార్థన చేసినా ఏమన్నాడు చెప్పండి? ఆమెన్ అంటే అర్థం చెప్పండి? అలాగూ జరిగినగా. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళ లేఖనాల్లో మనం గమనించినట్లయితే అలాగ ఆమెన్ అని చెప్పినటువంటి దేవుడే మానేశాడు ఆమెన్ అంటాం. ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథంలో గనక మనం గమనించినట్లయితే ప్రియులారా 24:10. 24:10 చదవండి. నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతను మిమ్మల్ని దీవించుచుని వచ్చెను, అతని చేతి నుండి నేనే మిమ్మల్ని విడిపించి తిని. ఈయన ఎందుకని ఈ తప్పుడు ప్రార్థనలు వచ్చినాయి అంటే, రాజుగారు ఏమన్నాడండి? నీకు అంతెత్తా ఇంతెత్తా ఎంతైనా ఎత్తా, ఇంటిడు బంగారం. ఏమన్నా మన ఊరు మొత్తం బంగారం పోజెత్తే ఒక జోబుడన్నా ఇద్దా చెప్పండి? ఇంటిడు బంగారం ఇస్తాననే పాటికి ఆశ కలిగేసిందండి ఈయనకి. మనం కక్కుర్తిపాటి దొంగ ప్రార్థనలు ఎప్పుడు చేయకూడదండి. అర్థమైందండి? ప్రార్థన చేసిన ఎప్పుడైనా సరే అమ్మా చెప్పండి, ఈయన మొదలెట్టాడు ఆ ప్రార్థనలు.
ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేసేయి, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు, నేను మట్టుకెలా ఉండాలి. అందుకనే ఆయన ప్రార్థన వినలేదు. ఇలాంటి ప్రార్థన మనం చేస్తే దేవుడు వినడు. ఎబ్బేస్ గారు చేసిన ప్రార్థన విన్నాడా లేదా? మరి ఎవరు ప్రార్థన వింటాడు? చూడండి, యెహోషువ గారే చేశాడు ఒకసారి ప్రార్థన. 10:14. యెహోషువ గ్రంథం 10:14 అండి. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేశాను. ఆ కాలంలో యుద్ధం చేసేవారు ఎప్పటి వరకు యుద్ధం చేసేవాళ్ళు అంటే ఉదయము 6 గంటల నుండి, సూర్యోదయం నుండి సాయంత్రము సూర్యాస్తమయం 6 గంటల లోపు వరకు యుద్ధం చేసేవాళ్ళు. ఎంత భయంకరమైన యుద్ధమైనా. అర్థమైందండి మీకు? పొద్దు పొడక ముందు ప్రార్థన యుద్ధం చేసేవాళ్ళు కాదు, పొద్దు కృంకిన తర్వాత కూడా ప్రార్థన చేసేవాళ్ళు కాదు. అందుకనే యెహోషువ గారు ఏం చేశారంటే, దేవుని ప్రజల మీదకే అన్యాయంగా యుద్ధానికి వచ్చినటువంటి వారిని అందరినీ నిర్మూలన చేసే వరకు సూర్యుడు ఆగిపోవాలంటే చంద్రుడు ఆగిపోవాలంట. అర్థమైందండి? పొద్దు కొనుక్కొచ్చా కొనుక్కూడదా? పొద్దు గుంకని యుద్ధాన్ని ప్రార్థన చేశాడు. ఎవరన్నారని మాట మరా? తన ప్రజలైన వారి క్షేమం కొరకు దేవుడు సృష్టిని కూడా మార్చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? అందుకనే మనకి లీప్ సంవత్సరం వచ్చింది. ఏ సంవత్సరం వచ్చిందండి? మనకు రోజుకి ఎన్ని గంటలు మాస్టర్ గారు చెప్తారు. ఎవరు చెప్తారు? చెప్పండి, శుద్ధ తప్పండి. 24 గంటలు ఖచ్చితమైన టైమా? మరి లీప్ సంవత్సరం ఎలా వద్దాయి? రోజుకి 24 గంటల ఎన్ని శాఖలానే ఉంటుంది, లిస్ట్ ఉంటుంది. నాకు తెలియదు కానీ మీరు తెలుసుకుని చెప్పండి. ఖచ్చితంగా 24 గంటలు కాదు రోజుకి. చెప్పేది రండమ్మా, రోజుకి 24 గంటల ఇన్ని నిమిషాల ఇన్ని సెకండ్లు ఉంటుంది. కరెక్ట్ కొలత అయితే. అదే లీప్ సంవత్సరం 4 సంవత్సరాలకు ఒకసారి అది ఒక రోజు ఎక్స్ట్రాగా. ఆ రోజు పుట్టినోళ్ళకి 4 సంవత్సరాలు ఒకసారి ఏం చేసుకోవాలి? ఇది ఈయన ప్రార్థన చేసిన దాన్ని బట్టి వచ్చిందండి. అది యెహోషువ గారు చేసిన ప్రార్థన, ఒక నరుని మనవి వినినటువంటి ఆ మాట అంతకుముందు లేదు, ఆ తర్వాత లేదంటండి. సూర్యచంద్రుల్ని ఆపేశాడు దేవుడు. మంచి ప్రార్థన అండి ఇది. ఏ ప్రార్థన చెప్పండి? యథార్థమైన ప్రార్థన కాబట్టి విన్నాడు. మరి ఇద్దరు ప్రార్థనలు, ఆ ఇద్దరు పేర్లు చెప్పండి ఒకసారి. బిలాం ప్రార్థన మంచి ప్రార్థన, చెడ్డ ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన. ఎదుటిలో ఏమైపోయి నేను మట్టుకు బాగుపడిపోవాలనుకునే ప్రార్థన. వింటాడే ఉండాలని ప్రార్థన దేవుడు వినడు. ఎబ్బేస్ గారి ప్రార్థన విన్నాడు కదండి. ఆయన నాకు మేలు చేయమని అన్నాడు, దేవుడు తప్పనిసరిగా విన్నాడు. మూడో ఆయన ఎవరండి? యెహోషువ గారు. యెహోషువ గారు ఆయన కోసం చేశాడు, దేవుని ప్రజల కోసం చేశాడా? ఆ మోషే గారు పైన కూర్చుని ఉంటాడా, నేను ఇక్కడ యుద్ధం చేయాలని ఆ మాట అనలేదండి. సేవకులు కుర్చీలో కూర్చుని లోపల భోజనాలు చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు బయటకు వచ్చి నిలబడి తినుకుంటా ఇదేంటని అలా అనుకోవచ్చా? ఏమండి, చాలామంది ఏమనుకుంటారు సార్, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? సేఫ్టీ జోన్లో ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. యుద్ధాలు ఎవరో ఇష్టపడరండి. కూర్చుని హాయిగా ఉంటాకైతే ఎవరైనా ఆశపడతారు. కానీ ఇశ్రాయేలు ప్రజల క్షేమం కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు సృష్టి ధర్మాన్ని తోర్మ చేశాడు దేవుడు. మరి మన కొరకు ఒక మాట, యోహాను గారు రాసిన మాడు పత్రిక 8వ అధ్యాయం. యోహాను గారు రాసిన మాడు పత్రిక 5వ అధ్యాయము 14 చదువుదామండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనం కూడా మనవి చేయాలి. మనం చేసే మనం ఎలాంటిదై ఉండాలండి చెప్పండి? నీకు నచ్చింది నాకు నచ్చింది కాదండి. ఎవరి చిత్తం అవ్వాలి చెప్పండి? దేవునికి నచ్చినట్టుగా ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు చేసినట్టాడండా, ఎన్నిసార్లు చేసినా, ఎప్పుడు చేసినా, ఎలా చేసినా తప్పనిసరిగా వాటికి వెంటనే జవాబిస్తాడు.
కాబట్టి మనం చేసే మనవులో చాలా తేడాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు మనం మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుందాం. మరలా రండి ఎబ్బేసి గారి దగ్గరికి వద్దాం. దినవృత్తాంతం 3 గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం అండి. నాలుగు విషయాలు అడిగాడండి. మొట్టమొదటి ఏమడిగాడండి? నీవు నన్ను నిశ్చయముగా, మనల్ని దేవుడు ఖచ్చితంగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, చెప్పండి, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను ఆశీర్వాదం కావాలనుకుని, దేశంలో సమృద్ధి అయిన ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు నీతిమంతుని దేవుడు ఆశీర్వాదం కోరుకోవాలి. అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం కావాలనుకున్న వాళ్ళు దేవుడి దగ్గర రావాలండి, దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు నిజమైన దీవులు వస్తాయి. రెండోది ఏమంటాడు? నేను నా సరిహద్దును ఇచ్చాను. ఇప్పటికే ఇచ్చిన వాటితో తృప్తి పడలే. చిన్న 1 ఎకరం భూమి ఇచ్చావు ప్రభువా, దేవుడు నిన్ను అడగొచ్చావండి? చెప్పండి. విశాలపరచడం అంటే అదే. 10వ తరగతి పాస్ చేయించావు ప్రభువా, అక్కడ తాగిపోతారా? చెప్పండి. ఇంకా పై ఉన్నతం చిన్న పోస్ట్ ఇచ్చాడు, అక్కడితో సంతృప్తి పడతాం మనం? అలాగా దేవుడిని అడగొచ్చాడు, నేను విశాలపరచు ప్రభువా, నాకు ఇంకా అనుగ్రహించి ప్రభువా అడగొచ్చాడు మనం. తర్వాత నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి. ఎప్పుడు కూడా ఆయన హస్తాలు మన మీద ఉండేలా చూసుకోవాలి. ఆయన కుడి చేతులు ఏమని చెప్పండి, ఆయన రెక్కల క్రింద ఏమని చెప్పండి, ఆయన చెయ్యాలంటే చాలు మన మీద ఏం జరిగిద్దండి? ఆశీర్వాదాలు, దీవెనలు, సమృద్ధి. ఆయన హస్తం మన మీద ఉండాలి. ఆయన భద్రత. చిన్నపిల్లలు చూడండి, వారి తల్లో తండ్రి ఎలాగ నెత్తి మీద తెలిసి సవర్ చేసి నేను ఉండాలని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుందండి పిల్లలకి? ఇదిగో నేను చూసుకుంటా, నీకేం పర్లేదు అన్నారు, ఎలా ఉంటుందండి? అది నీ చెయ్యి నాకు తోడుగా ఉంటామంటే. ఆయన చెయ్యి మన మీద ఆడుతూ ఉండాలి. దేవుడి చెయ్యి మన మీద లేదనుకోండి, ఆడు నెత్తి మీద వేసి తొక్కుతూ ఉంటాడు మనల్ని. ఎవడన్నాడు? చాలామంది అందుకే ఎదగలేకపోతున్నారు. ఎక్కడ ఉండాలో అక్కడే మరుగుజ్జోళ్ళగా మారిపోవడానికి కారణం ఏంటంటే, ఎవరు నొక్కేస్తున్నారు కిందకి? దేవుడు హెచ్చేస్తాడన్నాడు, నొక్కేస్తున్నాడు. చెప్పండి. ఆశీర్వదించే హస్తం ఎవరి మీద ఉండాలండి? మన మీద ఉండాలి. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేద్దంటండి. దేవుని హస్తం గనక దేవుని చేయి పనిచేస్తుంది దీని మీద. మనకు అర్థం కాకపోయినా ఎవరికి అర్థమైపోద్ది? దెయ్యాలకి, భూతాలకి, పిశాచాలకి అర్థమైపోయి మన జోలికి రారండి. ఎవరి మీద అయితే దేవుని యొక్క హస్తం లేదు, పనిచేయట్లేదో, యెజ్రా గ్రంథం అంతా కూడా నీ హస్తం నాకు తోడుగా ఉండదు దయచేసి ఆ మాటలే ఉంటాయండి. అలా ఉంటే మనకి భద్రత, క్షేమం ఉంటుంది. తర్వాత 4వది ఏమడిగాడండి? నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. అందరికి కూడా ఇది అవసరమే. ఇప్పుడే తాజాగా ఒక వార్త అందింది. మరి మా బంధువు, మా పెద్దమ్మ గారి యొక్క అల్లుడు గారు చనిపోయాడండి ఈరోజు. మనం ప్రాథమిక కామరకోటలో చెక్ పోస్ట్ కాడ యాక్సిడెంట్ అయిందని విన్నాం కదండి. ఈరోజు అప్పుడే ఫోన్ చేసి చెప్పారు, యాక్సిడెంట్లో 2 బైకులు గుద్దుకున్నాయండి. ఇన్ని రోజులు మట్టి ఇబ్బంది పడి చనిపోయారు. అందుకనే మనం అనుక్షణం దేవుడికి ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, నాకు ఏ రాకుండా, కీడు రాకుండా కాపాడు ప్రభుని ప్రార్థన చేసుకోవాలి. మనం 121వ కీర్తనలో అదే రాయడం ఉంటుందండి. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు అటు ఇటు వెళ్ళినప్పుడే కాదండి, నిన్ను కాపాడడానికి. అక్కడ ఏముందండి? 121వ కీర్తన ఒకసారి తీయండి. మనకు మళ్ళీ దేవుడు నిద్ర అవుతూ ఉంటాడా? అది కాదండి, దాని పై వాక్యాలు. అది కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, 121వ కీర్తనలో మనం చూసుకున్న ప్రకారంగా 5వ వచనం కూడా 4వ వచనం అండి. 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉన్నను, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్న దెబ్బ నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. మరి మనకి కూడా జరుగుతున్నాయి ప్రమాదాలు. మరి మనకు ప్రాణాల జోలికి సాతానుగా రాగలుగుతాడా? ఎవరి హస్తం పనిచేస్తుంది చెప్పండి. అందుకనే పరలోక ప్రార్థనలో కూడా ఓ మాట యాడ్ చేయించాడు దేవుడు, యేసుప్రభువారు, దుష్టు నుండి కీడు రాకుండా నన్ను తప్పించుము.
ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి మనం. అలాంటి ప్రార్థన ఎవరు చేశాడు చెప్పండి? ఎవరు చేశారు? ఎబ్బేజు. సుందరపాన్ దేవుడు ఆశ్రయించిన కాక. ఎబ్బేజు గారు ఏం చేశాడు చెప్పండి? ఆయనకి ఆ విషయం కూడా అర్థమైంది, మనకు అర్థం కావట్లే. ఇంటికాడ బయలుదేరిపోతాం వచ్చేస్తాం తప్ప ప్రయాణం గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఇక్కడే కదా, పక్కిల్లే కదా. ఇప్పుడు వీళ్ళు ఉండరు, మేము ఉండం. ఆ కింద నుండి పైకి వచ్చే లోపల మెట్ల మీద జారిపోయి కూడా పడిపోవచ్చు. ప్రార్థన చేసి రావాలొద్దా? ఏమండి? చెయ్యాలి ఖచ్చితంగా. ఇక్కడేగా ప్రార్థన చేసిన అవసరం ఉందంటే ఇక అది సాతాను కాడికి అది ఒక అవకాశం. కాబట్టి అన్ని విషయాల్లో మనము ఎలర్ట్గా ఉండాలండి, అత్యంత జాగ్రత్త వహించాలి. మరి ఎబ్బేజు గారు మరి మరి ఈ విషయాలను అడిగి చేసింది నాలుగు మాటలు వాడాడండి. మనం తెల్లవారులు ప్రార్థన చేస్తాం, అసలు సారాంశం ఉండదు. ఏమండి? మనవాళ్ళు ప్రార్థన చేస్తారు, అందులో ఏముండదండి, సారాంశం ఉండదు. ఏది అసలు ఏం అడిగాడో దేవుడు కూడా తెలియదని ప్రార్థన చేసి ఉన్నారు మనలో. అయ్యా తండ్రి మరి నాయన ప్రభువా ఇయే వాడతారు, అసలు మాట వాడరు. కానీ ఈయన చక్కగా డైరెక్ట్గా చెప్పాల్సిన 4 మాటలైనా సరే కరెక్ట్గా అడిగాడు దేవుణ్ణి. అడిగితే ఏం జరిగిందండి? దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఎవరు దయచేశారు చెప్పండి? దేవుడు దయచేశాడు. కాబట్టి ప్రియులారా, ఆయన అడిగిన ఎన్ని ఇచ్చాడో కొన్ని ఇచ్చాడా? మరి మనం అడుగుతాం, రక్షించబడి నుండి అడుగుతానే ఉన్నాం. ఎన్ని పొందాం, ఎన్ని అసలు ఒకటన్నా పొందామా లేదా, అసలు ఎన్ని పొందాం? మనం చేసిన ప్రతిదానికి జవాబు వచ్చిందా? బిలాము లాంటి ప్రార్థన వల్ల కొన్ని ఆగిపోయినాయా? అంతే కదండి. యెహోషువ లాంటి ప్రార్థన చేసి, ఎబ్బేజు లాంటి ప్రార్థన చేసి కొన్ని జరిగినాయా? ఏం చేసుకోవాలి? మన వాక్య పెరుగులో పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగిన ఎత్తాడో కూడా చెప్పండి, ఎన్ని అడిగినా ఎత్తాడు. అలాగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాగ ఎబ్బేజు అడిగి నేను కూడా ఈ మాట గమనించండి, నాతో పాటు చెప్పండి. దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. ఇలాగ బైబిల్లో దయచేసిన వారిని కొంతమంది త్వరగా చూసేసుకుని మనం ముగించుకుందాం. చూడండి ప్రియులారా, 10 మందికి దయచేశాడు. ఎంతమంది చెప్పండి? చాలా ఉండి ఇంకా 10 మంది ఈ వచనాలు మటుకు చదివేసుకుని మనం ముగించుకుందాం. ఆది కాండము 24:30 చదవండి. ఆది కాండము 24:35. 24:35. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమాన్ని బహుగా ఆశీర్వదించాను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీజులను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. చాలండి. ఇక్కడ ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, నేను అబ్రహాము దాసుని అంటున్నాడండి. ఎలియాజర్ గారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ రెబ్కా గారిని అంటే తన అబ్రహాం గారి కోళ్ళను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళతో చెప్తున్నాడు. అబ్రహాం గారు ఎవరు దాసుడండి? అబ్రహాం గారు ఎవరు దాసుడు? అబ్రహాం గారు ఎవరికి దాసుడు? దేవుడికి ఎవరైతే దాసురాలుగా ఉంటారో వాళ్ళకి బోడంతమంది దాసులు దాసురాలు దేవుడు ఇస్తాడు. కింద ఉందా లేదా మాట? మనమే దేవుడికి దాసులుగా శిష్యులుగా ఉండం. దానివల్ల ప్రతి ఓడికి మనం దాసులు అవుతాం. దారిని పోయే ప్రతి ఓళ్ళు కూడా మనల్ని ఏలడానికి కారణం కూడా అదే. నువ్వు నిజంగా దేవునికి దాసత్యం చెయ్యి, నీకు ఎన్ని కావాలని ఎవరు దయచేస్తాడు చెప్పండి? అన్నీ ఇచ్చాడని రాయబడేది. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆది కాండము 30:20. ఆది కాండము 30:20. చూడండి ఇక్కడ చాలండి. దేవుడు ఏ బహుమతి ఇచ్చాడని చెప్పండి? మంచి బహుమతి నాకు దేవుడు నాకు దేవుడే పలానా చెడ్డది ఇచ్చాడని ఎవరైనా చెప్పగలరా? చెప్పండి అమ్మా. నాకు దేవుడు చెడ్డది ఇచ్చాడు అని ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. దేవుడు ఏది ఇచ్చినా ఏమి ఇస్తాడు చెప్పండి? మంచి గిఫ్ట్. చెప్పండి, మంచి బహుమతి. ఆఖరికి ఆయనే మనకి ఇచ్చేసుకున్నాడు. దేవుడు దయచేస్తాడంటే ఏం దయచేస్తాడు చెప్పడం? మంచి ఈవులు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, యాకోబు పత్రిక ఉంటుందండి,
సంపూర్ణ ప్రతి బహుమానమును పరలోకము నుండి జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి మన యొద్దకు వచ్చిన యాకోబు పత్రిక 1వ అధ్యాయం రాయబడి ఉంటాయి. కాబట్టి దేవుడు ఏదన్నా ఎలాంటి ఇస్తాడు చెప్పండి? దేవుడు ఎలాంటి నోరు ఎవరు తెరతలేదంటే అర్థం అవ్వట్లేదా? మంచి అయితేనే ఇస్తాడు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడని రాయబడింది. ఇప్పుడు ఎన్ని చూసుకున్నామండి? 2. చెప్పమంటారు మానేమంటారా? మరి వినాలిగా, వినకోకుండా చెప్పండి చెప్పుకోండి అన్నట్టు ఉంది. త్వరగా చదువుకుందాం. 3వది మొదటి రాజుల గ్రంథము 4:29. మొదటి రాజుల గ్రంథము 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేశాడు. అది 3వది ఏంటంటే జ్ఞానం కావాలన్నా, మంచి బుద్ధి కావాలన్నా, మంచి వివేచన కలిగిన మనసు కావాలన్నా ఎవరిస్తారు చెప్పండి? ఎవరు మనలో జ్ఞానవంతులు లేము. మనలో ఎవరు కూడా సరైన బుద్ధి కలిగిన వాళ్ళు లేము. సరైన అవగాహన కలిగిన వివేచన కలిగిన మనసు లేదు. ఎవరు దయచేయాలి చెప్పండి? సొలొమోను గారికి అస్సలు లేదు. ఎవరిచ్చారండి? దేవుడు దయచేశాడు. తర్వాత మనం 4వదిగా చూసినట్లయితే ప్రియులారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 26:4. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 26:4. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతని కుమారులను దయచేశాడు. 26వ అధ్యాయము 4వ. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి ఏమి ఇచ్చాడు చెప్పండి? దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. బిడ్డలు కూడా దేవుడు దయచేయాలంటే దేవుడు దయచేస్తేనే మనకి దక్కుతారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి ఎవరినిచ్చారని చెప్పండి? 127వ కీర్తనలో గర్భఫలము, ఇంకో మాట ఏముందండి? కుమారులు గర్భఫలం గురించి స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఎవరు దయచేయాలండి? ఆయనే మనం పుట్టించాడా? మనందరం మనం వచ్చామా? బిడ్డలను కూడా దేవుడే మనకు దయచేయాలి. ఇప్పుడు ఇది ఎన్నోదండి? ఇది 5వ చూసుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 32:24. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32:24. ఆ దినములలో అందరు తీయండి. రోగి అయి పేజీ నెంబర్ చెప్పండి. 386వ పేజీ. అందరు తీయండి, చదవండి. 32:24. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతని తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. అంటే హిజ్కియాకు రోగం నుండి విడిపించి ఆయుష్ కూడా ఏం చేశాడు చెప్పండి? ఆయుష్ని దయచేశాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 15 సంవత్సరాలు. ఒక్క క్షణం ఎవరైనా ఆయుష్ ఇవ్వగలుగుతారండి చెప్పండి? అనట్లేదు మీరు. ఎవరి వల్ల ఆడికే దిక్కులేదు. ఎవరిస్తారు? హిజ్కియా గారు అప్పటికే భయంకరమైన రోగం వచ్చింది, సావే శరణ్యం. కానీ ఏమిచ్చాడంటే దేవుడు రోగాన్ని తీసేశాడు, ఆయుష్ని పెంచాడండి. అది సూచన అదేనండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మన అందరి జీవితంలో ఆయుష్ కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ఎవరు దయచేయాలి చెప్పండి? దేవుడే దయ. ఎన్ని అయినాయండి ఇప్పటికి? 5 అయింది. తర్వాత మనం 6వదిగా గమనించినట్లయితే యోబు గ్రంథము 42:10. యోబు గ్రంథము 42:10. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. అది 42:10లో. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడు నీకు క్షేమస్థితిని ఇస్తాడు, రెట్టింపు ఆశీర్వాదాలు కూడా దయచేస్తాడు. ఎంత మంచి దేవుడు అని మనం నమ్ముకున్న దేవుడు. మనం క్షేమంగా ఉండాలంటే ఎవరి వల్ల సాధ్యమైందండి? అది ఏ శరీరంలో ఉంటే వద్దని? అది ఆస్తుల వల్ల వద్దా? ఐశ్వర్యం వల్ల వద్దా? రకరకాల ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసిన అది తింటే బాగుంటావు, ఇది తింటే బాగుంటావు ఎన్ని చెప్తూ ఉంటారండి ఏమండి? ఇవి తింటాం మానేతే, లేకపోతే ఇక్కడ కాకుండా అక్కడ నివసిస్తే ఇవి చెప్తూ ఉంటారండి. అసలు క్షేమ స్థితి ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇక్కడ అది మళ్ళీ చదువుదాం. 10వ వచనం చదవండి.
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. క్షేమస్థితి, ఆశీర్వాదాలు దేవుడే మనకు దయచేయాలి. తర్వాత 7వదిగా చూసినట్లయితే 105 కీర్తన 105:24. కీర్తన 105:24. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. మనకి బలం ఎవరిస్తారు చెప్పండి? బాగా తింటే బలం వద్దండి. యెహోషువ, కాలేబులు ఏం సాక్ష్యం చెప్తున్నారండి? ఈ రోజుండ ఆరోగ్యం రేపు ఉండదో ఉండదో తెలియదు, గ్యారంటీ వారంటీ లేదు మనకి. కానాళ్ళలో ప్రారంభంలో చెప్పారు, అప్పుడు చెప్పారు, ముగింపులో కూడా దేవుడే శల్యాన్ని తీసేసుకున్నాడు. కానీ వాళ్ళకి ఆయన బలం తగ్గిందండి? కంటి చూపు తగ్గిందా చెప్పండి? అంత సామర్థ్యం ఎవరు కలగజేస్తారండి? దేవుడే. మనం బాగా సంపాదించుకోవడానికి రకరకాలైనటువంటిది ఎవరు దయచేయగలడు? దేవుడు. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే 24వ వచనంలో ఆయన తన ప్రజలకు ఎంతమంది బిడ్డలు కావాలంటే అంతమంది ఇచ్చేస్తాడు అంతే. తర్వాత వారి విరోధుల కంటే వారికి అధికం. మీ విరోధులకి ఎంత బలం ఉన్నా నీ ఎంత ఉండదు, అదే గుర్తు. వాళ్ళ బలాన్ని చూసి, గొలియాతుని చూసి అందరూ కూడా జడిసిపోయి పారిపోతున్నారు. దావీదులకు ఎలా కాపాడుతున్నారు? పిల్లోళ్ళలాగా, సామాన్యుల్లాగా, ఎన్నిక లేని వాళ్ళగా కాపాడుతున్నారు. ఎవరు బలం అధికం చెప్పండి? ఎవరు బలం అధికండి? యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన బలం ఎవరండి? నా బలం ఎవరు చెప్పండి? యెహోవా నా బలం అన్న దాంట్లో 18వ కీర్తన ఉంటుందండి అన్నమాట. దేవుడే మనకి బలము. మన బలం ఎవరు చెప్పండి? మనకు అండదండలు ఎవరు? మనకి ఎవరు బట్టి మనకి ఒక అభయం కలుగుతుందంటే మన దేవుడే. ఎన్ని చూసుకున్నాం ఇప్పటికి? రాసుకుంటే తెలిసిద్ది అనేది. అమ్మ ఎన్ని అయినాయి చెప్పగలుగుతారా? అన్నీ అయిన తర్వాత లిస్ట్ చెప్తేనే నేను ముగిస్తానండి, ఇలా ఇంకా కూడా చెప్తాను. తర్వాత మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తుల కార్యములు 8దండి. అపోస్తుల కార్యములు 13:21. అపోస్తుల కార్యములు అందరూ చేయండి 13:21. చదవండి సార్. 21. ఆ తరువాత దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. ఇక్కడ మనకు అండదండలుగా ఒక అభయం ఇవ్వడానికి ఒక రాజుని దయచేయమని కోరుకున్నప్పుడు దేవుడు వారికి ఒక రాజుగారిని దయచేశాడు. అలాగా మన కోసము ఏది అవసరతలో ఉన్నామో, ఇల్లు లేదనుకోండి, ఎవరు దయచేస్తారు? ఇల్లు. సరైనటువంటి ఆదాయ వనరు లేవనుకోండి, సరైనటువంటి మనకు ఆదాయ వనరు ఏది లేకపోతే అది ఎవరు దయచేస్తారు చెప్పండి? దేవుణ్ణి వేడుకుంటే దేవుడు తప్పనిసరిగా దయచేస్తాడు. 9వదిగా చూద్దామండి. 9వదిగా చూసినట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5:10. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:10. దేవుని కుమారుని యందు విశ్వాసించువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధంగా చేసిన వాడే. సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. అందరు తీశారండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 అండి. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసేను. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏది దయచేసినా దయచేయకపోయినా మనకి ఏది ఇవ్వాలి చెప్పండి? నిరంతరము లోకము దాని ఆశ గతించిపోవచ్చును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు అదే. అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే నిత్య జీవము, సదాకాలం బ్రతికుండడం, ప్రభువుతో కూడా మహిమ రాజ్యంలో ఉండడం అనేది
ప్రాముఖ్యమైంది. ఇప్పుడు ఎన్ని చూసుకున్నామండి? 10వ తేదీ అంటే మొట్టమొదటి చదువుకున్న మాటే ఎబ్బేజు గారి జీవితంలో జరిగింది. ఆ మాట మీరే చెప్పేయాలి. ఘనము వహించిన వాడే ఆ మాట చెప్పండి. చూసి ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడే ఉండెను. వేదనపడి అది అర్థం చదవమని. అది వచ్చింది. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఇక్కడ అవన్నీ కూడా అండి. ఎబ్బేజు ఇశ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. అతనే కాదు, నీకు నాకు కూడా దేవుడు దయచేయగలడు. ఏదైనా సరే ఆయన చిత్తానుసారం మనం అడిగితే ఈ 10వ అనుభవాన్ని దేవుడు తప్పనిసరిగా మనకి దయచేయగలడు. ఇటువంటి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించిన ప్రభుని ఆరాధిద్దాం.